నుంచి రక్తం నుంచి బాబు అట్లేకండి. ఈనాటికైనా ఈ దేహము మాయమగుడే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుడే కాయము. పరదేశీ ఓ పరదేశీ పరదేశీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. మరి అరకు పరిసర ప్రాంత ఏజెన్సీ ప్రాంతాల స్వార్థ పరిసరకు రావడం జరిగింది. ఇప్పుడే మేము చాలా ఎత్తైన ప్రదేశానికి ఒక 4-5 ఇల్లు ఉండే ప్రాంతానికి వచ్చాం. అదొక ఊరు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎత్తైన ప్రదేశం. ఇదిగో చూడండి, మీకు చూపిస్తున్న ఈ విజువల్స్లో మేఘాలు మమ్మల్ని తాక్కుంటూ వెళుతున్నాయి. పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ అప్పులు తీరాలంటే ఎన్నో మార్గాలున్నాయి. నీకు సంపద కావాలంటే కష్టించి పని చేయాలి. నీ అప్పులు తీరిపోయినా నీవు ధనవంతుడవైపోయిన, నీ అప్పులు తీరిపోయిన నీవు ధనవంతుడవైపోయిన సిరి సంపదలు నీ బ్రతుకు ఒక విలువ ఉంది. నీ యొక్క కుటుంబ పరిస్థితులు బాగోకపోతే, నీ యొక్క హృదయంలో ఉన్న బాధలను బట్టి నువ్వు మానసికంగా చింతిస్తుంటే ఒక్కసారి లేచి ఒక్కసారి ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు నీ జీవితంలో మారు మనసు అనేది తీసుకొస్తారు. ప్రియులారా, जिसु मात्र लगे आशा, जिसु मात्र लगे आशा. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి పరలోకం ఉందండి, వారికి మోక్షం ఉంది. ఆయన ఎంత ఘోర పాపినైనా సరే ఆయన ప్రేమిస్తాడు. తన పోలిక చొప్పున నరును సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి తన మహిమను వారికి ఇచ్చాడు. ఎలాగంటే చేసేవాడు ఇలా స్తుతిస్తూ ఉండగా వారిలో ఒక దేవదూత ఇలాగూ అనుకున్నాడు, నేను మహోన్నతునితో సమానునికి బలులు అర్పించవలసి వచ్చేది. అయితే ఆ బలులను అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. యేసు ఇలాగు సెలవిచ్చెను, నేనే లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును. దేవునితో సమాధానపరచబడాలని యేసు రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి రక్షింపబడాలని మనలను దుష్టత్వము నుండి మళ్లించి యేసు ఒళ్ళు చీల్చెను, కులగొరడారెప్పలే క్రీస్తు తలను గుచ్చెను. మతముళ్ళ కిరీటమే మేకులడిగ కొట్టెను, పదవి వ్యామోహమే సిలువలో వేలాడదీసెను అధికారమే. కులమా కళ్ళు పొడుచుకో, మతమా ఉరి పోసుకో,
సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే, పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే. లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే, పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే. సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే, దైవ మానవ పాలన క్రీస్తు సిలువ సత్యమే. కులమా కళ్ళు తెరుచుకో, మతమా మనస్సు మార్చుకో, సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన, ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన, ఇదే నా